ఎవరు బాబు అది? రే కన్నా నువ్వా? కానా ఎక్కడున్నాడు? మర్యాదగా చెప్పు. నాకు తెలీదయ్యా, ఇంకా ఇంటికి రాలేదు. రే వెళ్ళి వెతకరా. సరేనా? వాడు ఎక్కువ చేస్తున్నాడు. మదనా, లోపల ఎవరూ లేరు. ముసల్దాను, మా విషయంలో వాడిని జోక్యం చేసుకోవద్దని వాడికి చెప్పు. చేసుకుంటే నరికేస్తాం, అర్థమైందిగో? వాడి జోక్యం చేసుకుంటే అలా నరికి నీకు ఇస్తాం. అవును, నువ్వు హెలెన్ బెల్లీ డాన్స్ చూసావా ఏంది? అది చాలా అందంగా ఉంటుంది. హెలెన్ బొడ్డు గురించి మాట్లాడుతున్నా? ఎరా మత్తెక్కిస్తుంది ఏంటి? మిగతా వాటి గురించి మాట్లాడవా? చాలా కరెక్ట్ గా చెప్పావు. ఈసారి నేను బొడ్డు చూడను, బొడ్డు పైన చూస్తాను. కన్నా కన్నా, ఏమైందిరా? రే మిల్లు చూడరా రే. అయ్యో, ఎంత పని చేశారు? అక్కడ ఏం జరుగుతుందిరా? చెయ్యి వేస్తారా? నాతో రండిరా. అమ్మా, ఏమైందమ్మా? పెద్ద చెల్లెలు ఏమైంది చెప్పండి. వాళ్ళంటే గౌరవం లేదు, మర్యాద లేదు. ఏమైంది? ఏం జరిగిందో చెప్పండి. పాపం. ఎవరు ఇలా చేసింది? ఏమైంది? అసలు ఏమైందో చెప్పండి అమ్మా. అది మసూద్. మస్తూదా? ఏం మస్తు చెత్తనాయాలా? నేను వదిలిపెట్టండి రే. నాతో రండిరా, వెళ్దాం. ఈ రోజు వాడు అంతు చూద్దాం రా. వాడికి తగిన గుణపాఠం చెప్తాం. రండి. త్వరగా రండిరా. వస్తున్నాం. వస్తావు? ఎవరది? ఎక్కడ ఉన్నావు? ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ మీద చేస్తావు? వీళ్ళు పట్టుకోరా. నన్ను ఇప్పుడు ఎక్కడికి పంపిస్తున్నావమ్మా? ఇక్కడ నీకు రక్షణ లేదమ్మా. నిన్నెవరైనా ఎత్తుకెళ్ళిపోతే నేనేమైపోవాలి? నువ్వు వెళ్ళిపోవడమే తల్లి మంచిది. నేను వెళ్ళనమ్మా. త్వరగా వచ్చేస్తాను. నిన్ను వదిలి ఉండలేనురా. 2-3 రోజుల్లో నీ దగ్గరకు వచ్చేస్తాను తల్లి. నీకు నచ్చినవన్నీ ఆంటీ నీకు వండి పెడుతుంది, సరేనా? నీకు నచ్చిన కొబ్బరన్నం అక్కడ ఆంటీ చేసి పెడుతుంది. నీకు కొబ్బరన్నం బాగా ఇష్టమని నాకు తెలుసు. ఏడవకు తల్లి, త్వరగా వచ్చేస్తాను రా. ఏడవకు. లక్ష్మి ఆంటీతో వెళ్ళి తల్లి. నేను త్వరగా వచ్చేస్తాను. కాదు నాన్న, 2 రోజుల్లో వచ్చేస్తాను. వెళ్ళి తల్లి, నా బంగారం కదా. అలా అనకూడదు తల్లి. నా మాట విని తీసుకోకూడదు. నా మాట విను. నేను వచ్చేస్తాను. అమ్మ చేస్తారు. ఏంటి? త్వరగా తీసుకెళ్ళు. ఏడోకు తల్లి, నేను కావాలి. నేను వెళ్ళను. ఏడోకు తల్లి, కావాలి. ఇప్పుడు జరిగిన ఈ గొడవలకి సీఎం రిపోర్ట్ అడిగారట. దీని వెనక ఎవరున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. తర్వాత వాళ్ళని ఊరేయాలి, లేదా కాల్చి పారేయాలి. అందరూ చేపలోళ్ళు. మాటలో
మాటలు జాగ్రత్తగా రానే, అర్థమైందా? చూసావా పోలీస్ ఆఫీసర్ ఏమనట్లేదు. ముందు నేను చెప్పేది మీరు వినండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ జరిగేది ఏది పద్ధతిగా లేదు. ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఇక్కడికి వచ్చి అందరూ చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. బయలుదేరి వెళ్ళి మీ పనులు చూసుకోండి. మేమంతా చెప్పేది మీ మంచి కోసమే. మనందరం పెద్దవాళ్ళమే కాబట్టి మనకేది మంచిదో మనకి తెలుసు. అలా తెలుసుంటే ఈ సంఘటన జరిగేది కాదు. రేయ్, నోరు మీరా, ఏదో పెద్ద మంచోళ్ళ నీతులు చెప్తున్నాడు. నోరు మూసుకో. నువ్వు నోరు మీరా. చేపలు నా కొడక. కొత్త సింబూరు చూసిందిరా. ఇంకొక మాట మాట్లాడావనుకో, నీ మనిషిని నరికినట్టు నీ కాళ్ళు చేతులు కూడా నరికి పారేస్తాను. శభాష్, ఇదే వేగంతో ఇలాగే కోర్టుకొచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇద్దరు కూర్చుంటారా? కింద పూజ జరుగుతోంది, అనవసరంగా హడావిడి చేయకండి. అహ్మద్ సార్ అన్నట్టు దీనంతటినీ ఏదో ఒక రోజు ఆపేయాలి. ఆ తర్వాత మన బిజినెస్ మనం చూసుకుందాం. నువ్వేంటి పెద్ద వ్యాపారం గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నా దగ్గర సాయం అడిగి వచ్చావు, మర్చిపోకో. నీకు 7 మార్కెట్ నుండి డబ్బులు వస్తున్నాయని పొగరతో మాట్లాడుతున్నావు. నువ్వు నీ మనుషుల్ని పంపించి నన్ను చంపాలనుకున్నావు. పోనీ పాపం అని ఊరుకున్నా, లేదంటే ఈ పాటికి నీ 110 కేజీల బాడీ గంగలో కలిసి ఉండేది. ఇప్పటి వరకు నీ గురించి ఆలోచించలే. ఆలోచించమంటావా? ఇదేరా నిజమైన దొంగ. మనం కొట్టుకుంటున్నాం, ఇదేమో మనల్ని ఆడిస్తూ ఉంది. నువ్వేంటి ఎమ్మెల్యేలా కూర్చొని ఉన్నా? మేమిద్దరం రౌడీలో, మాకేం చేయాలో మాకు బాగా తెలుసు. ఒకని నరకాలనుకున్నావు అనుకో, వాడిని వెళ్ళి నరికేసి వచ్చేస్తాం. ఇది చాలా అసహ్యంగా నడుచుకుంటుంది. అలాగా? రోజు ఒక ఆడదాన్ని పంపడానికి మనిషిని పంపుతున్నావే, నువ్వు మాత్రం మంచివాడివా? అయితే ఓ పని చేయండి, మీలో ఎవరు చావాలో ఎవరు బ్రతకాలో నిర్ణయించుకోండి. నేను మిగిలిన వాటిని వచ్చి క్లీన్ చేస్తాను. ఖుదాఫిస్. ఒక్క నిమిషం ఆగండి. నా అనుమతి లేకుండా ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్తే వాళ్ళని నరికేయమని నా మనుషులకి చెప్పాను. పూజ జరుగుతోంది. ప్రసాదం తిని తర్వాత బయలుదేరండి. తీసుకోండి. అవును, అన్నట్టు మీరు ఆ కిచ్కూరి చేశారా? ఎంత ధైర్యం ప్రసాదం తీసుకుని నన్ను వెళ్ళిపోమంటుందా? కొన్నాళ్ళ ముందు నన్ను సాయం అడిగి వచ్చింది. మీ మొత్తం సామ్రాజ్యాన్ని తన నాశనం చేసింది. అంతకంటే ఇంకేం చెప్పను. అది సరేలే, పాపం ఒక ఆడది చేతులైతే బతిమలాడిందని కనికరించాను, కానీ ఇప్పుడు ఇలా చేసేసింది. నా ముందు చేతులు కట్టుకుని నిల్చుంది. ఇంకా చెప్పాలంటే కాళీబాబు మార్కెట్ షేర్ కూడా ఇచ్చాను తనకి. కన్నగాడు ఇవ్వద్దనే చెప్పాడు. ఏం చేయమంటారు, నా బుద్ధి తక్కువ. అయినా నేను మంచివాడిని కదా. మీరు మంచివారు కాబట్టి ఇచ్చేశారు. ఇప్పుడు మీరేం చేయలేరుగా. ఏమి చేయలేనంటే ఏమిటి అర్థం? నేను అనుకుంటే నరికి పారేస్తాను దాన్ని. ముక్కలుగా నరికి సముద్రంలో పడేస్తా. కావాలంటే వెయిట్ చేసి చూడండి, చెప్తాను సంగతి.